కొత్త సంవత్సరం కదా! కొంచెం కొత్తగా స్వీట్ చేద్దాము. రోజు చేసేలాగా, ప్రతిసారి చేసేలాగా సేమియా కేసరి, పాయసం ఇట్లా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని యూట్యూబ్‌లో చూసా. బీట్రూట్ హల్వా టైప్‌లో కొంచెం కనిపించింది. సో, మన దగ్గర బీట్రూట్ లేవు కదా! సేమ్ ప్రాసెస్‌తో నేను చేద్దామని చెప్పి క్యారెట్ తోటే ట్రై చేశాను. నేను చేసిన మిస్టేక్ కూడా చెప్తాను ఇందులో. క్యారెట్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెమే వాటర్ పోయండి. నేను ఎక్కువ వాటర్ పోసా. టీ గ్లాసుడు వాటర్ మాత్రమే పోసుకోండి. మిక్సీ పట్టిన దాన్ని వడకట్టండి. వడకట్టిన తర్వాత ఒక పాన్ తీసుకొని పాన్‌లో ఒక స్పూను నెయ్యి వేసుకున్న తర్వాత ఈ మనం వడగట్టుకున్న వాటర్ ఉంటుంది కదా! క్యారెట్ వాటర్. ఆ క్యారెట్ వాటర్‌ని వేసేసి పక్కన మనం ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్‌ని కొంచెం వాటర్ వేసి కలిపి ఈ వాటర్‌లో కలిపేయండి. క్యారెట్ జ్యూస్‌లో కలిపేసి అప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టండి. పాకం కలుపుతూనే ఉండండి. దగ్గర పడేంత వరకు కలుపుతూ అట్లనే ఉండాలి. పాన్‌కి అంటుకోకుండా కలుపుతూ ఉన్నప్పుడు దగ్గర పడుతుంది అన్న సమయంలో క్యారెట్ జ్యూస్ దగ్గర పడుతున్నప్పుడు ఒక కప్ పంచదార వేసుకోండి. పంచదార కూడా వేసుకున్న తర్వాత అది కూడా కరిగిపోయిన తర్వాత ఇంకా దగ్గర పడుతుందండి. బాగా దగ్గర పడాలి. అది పాన్‌కి అంటుకోకుండా పాన్ నుంచి విడిగా వచ్చేస్తుంది కదా! అప్పటి వరకు మీరు కలుపుకుంటూనే ఉండండి. అట్లా కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. వేసుకొని ఒక బౌల్‌లో వేసుకోండి. ఒక గిన్నెలో దేంట్లోన్నా వేసుకొని ఒక 1 అవర్, 2 అవర్స్ అలా వదిలేసేయండి. వదిలేసి మీకు ఇష్టమైన షేప్‌లో కట్ చేసుకోండి. నేను వాటర్ ఎక్కువ పోయడం వల్ల నేను కట్ చేసుకున్న దానికి నాకు కుదరలేదు. సో, మీరు వాటర్ తగ్గించండి స్టార్టింగ్‌లో. టేస్ట్ అయితే బావుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.